కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందరప్పలకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నిందితులకు హైకోర్టును ఆశ్రయించేందుకు ఏసీబీ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు వీలుగా వచ్చే 14 రోజుల పాటు వారిని అరెస్టు చేయవద్దని అధికారులను ఆదేశిస్తూ గడువు మంజూరు చేసింది. ఈ 14 రోజుల గడువు ముగిసేలోపు వారు హైకోర్టు నుంచి స్టే లేదా బెయిల్ పొందాల్సి ఉంటుంది. ఈ మద్యం కుంభకోణంలో మరిన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులకు కోర్టు తాజా నిర్ణయం ఊపునిచ్చినట్లయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందలప్పలకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నిందితులకు హైకోర్టును ఆశ్రయించేందుకు ఏసీబీ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు వీలుగా వచ్చే 14 రోజుల పాటు వారిని అరెస్టు చేయవద్దని అధికారులను ఆదేశిస్తూ గడువు మంజూరు చేసింది. ఈ 14 రోజుల గడువు ముగిసేలోపు వారు హైకోర్టు నుంచి స్టే లేదా బెయిల్ పొందాల్సి ఉంటుంది. ఈ మద్యం కుంభకోణంలో మరిన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులకు కోర్టు తాజా నిర్ణయం ఊపునిచ్చినట్లయింది.